దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి రోడ్ల మరమ్మతులను వెంటనే రోడ్ల మరమ్మతులు వెంటనే రోడ్ల మరమ్మతులు వెంటనే రోడ్ల మరమ్మతులు వెంటనే రోడ్ల మరమ్మతులు వెంటనే దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి వెంటనే దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి రోడ్ల మరమ్మతులు వెంటనే దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులను దుమ్ముధూళి నుండి రోడ్ల మరమ్మతులను వెంటనే రోడ్ల మరమ్మతులను వెంటనే రోడ్ల మరమ్మతులను వెంటనే 48వ డివిజన్ దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులను దుమ్ముధూళి నుండి రోడ్ల మరమ్మతులను వెంటనే రోడ్ల మరమ్మతులను వెంటనే పట్టణ ప్రజల దుమ్ముధూళి నుండి రోడ్లను వెంటనే మరమ్మతులు చేయండి రోడ్లను వెంటనే మరమ్మతులు చేయండి రోడ్లను వెంటనే మరమ్మతులు చేయండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు దుమ్ముధూళి నుండి నగర పరిధిలో ఉన్నటువంటి 48వ డివిజన్ ఆనుకూడి ఉన్నటువంటి ఖమ్మం ఫ్రీ టౌన్ ఫిల్టర్ బిడ్ కానించి అక్కడ ఎన్ఎస్పి కాలువ కానించి R&B రోడ్డు మేఘాలనారాయణ బోర్డు వరకు గత 2 సంవత్సరాల క్రితమే కోటి రూపాయలు వచ్చి ఈ రోడ్డు అంతా ఖరాబ్ అవటమే కాకుండా 24 గంటలు వాహనాలు తిరిగే రద్దీలో భాగంగా కంప్లీట్ గా దుమ్ము ధూళి లేసి ప్రజలు గుంటలు పడి రోడ్డు గుంటలమయం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు గత 4-5 నెలల బట్టి. అయినా సరే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి గతంలో ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వృతాభక్తిగా రెడీమిక్స్ ప్లాంట్ వాళ్ళు దినం ఏదో కానీ నీళ్లు పోసిపోతున్నారే తప్ప ఈ రోడ్డు ఈ ప్రాంత ప్రజల గోడు ఎవరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో ఈ రోజు రాజకీయాలకి పార్టీలకి కులమతాలకు అతీతంగా అందరూ అమ్మలక్కలతో సహా ఫ్యామిలీ మెంబర్లంతా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రాంతంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు R&B అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డు మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా డస్టులు అవ్వకుండా వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ రోజు ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో ఉధృతంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు 48వ డివిజన్ పరిధిలోనే గణేష్ నగర్ ఏరియా దానవాయిగూడెం పార్క్ ఏరియాలో గత 4-5 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణం. ఎందుకంటే ఇక్కడ సైడ్ వాల్ నడుస్తూ ఉంది వరకు. ఆ సైడ్ వాల్ నడవటం వల్ల హెవీ లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి ఇటేపు ఈ ప్లాంట్ ఉండటం వల్ల. దానివల్ల దుబ్బ బాగా ఎక్కువగా రావటం, ప్రజలు ఇబ్బంది పడటం, 2-3 కూడా చనిపోవడం జరిగింది. దాని మీద ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. దాంట్లో భాగంగా మున్సిపల్ అధికారులకు కూడా కలెక్టర్ గారికి కూడా ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏరియాలో. దాంట్లో కార్పొరేటర్ గారు కూడా చాలా సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారని చెప్పి తెలిసింది. మరి ఆయన గారు కార్పొరేటర్ స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా స్పందించే పరిస్థితి లేదు ఈ ఏరియాలో. మరి ఎందుకనేది ఒకసారి మరి గౌరవ మంత్రి గారు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియా మరి ఖమ్మం డివిజన్ అనే 48వ డివిజన్ ఖమ్మం టౌన్ కి అనుసంధానం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత అట్లాగే మంత్రి గారుగా ఉన్నారు. మరి ఈ ఏరియా సమస్యని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఆయన గారి మీద ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఏరియాలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మంత్రిగా ఈ ఏరియా నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మరి ఏరియా సమస్య మీద ఎందుకు తాసారం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కార్పొరేటర్ ఎవరైనా కానీ
కానీ పని మాత్రం అఫీషియల్ గా ఉన్న గవర్నమెంట్ పని చేయించాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా మరి ముందు ముందు పని చేయించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మంత్రి గారి మీద ఉంది. అదే కాకుండా వేరే ప్రజలు కూడా సానుకూలంగా ఎన్నోసార్లు మరి మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారికి, ఎందుకంటే హెవీ లోడ్స్ పోతున్నాయి కాబట్టి ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ట్రాన్స్పోర్ట్ అధికారి ఆర్టీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సంబంధిత 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఇలా ధర్నా చేయగానే అందరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్య లేకుండా ఉంటే ఈ ధర్నా అనేది జరిగేది కాదు. అర్థం చేసుకొని ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.